అతడు ఆమెను జయించాడు. 5 ఎకరాల విశాలమైన స్థలంలో ఆ భవనం సిమెంటుకు బదులు పాలకోవాను వాడినట్టు నున్నగా తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది. అది కృష్ణప్రసాద్ రాయలది. ఆయన పేరు చెబితే రాష్ట్ర ప్రజల్లో 80% మంది తెలియదని అనరు. ఆయన ఎటువంటి వాడో చెప్పలేమని ఆయన నియోజకవర్గంలో 90% మంది అనరు. ఆయనంటే ఎంత టెర్రరో ఎంత వణుకో తెలియదని ఆ టౌన్లో 100% మంది అనరు. ఆయన ఆ ఊరికి రాజు, రాచకుటుంబానికి చెందిన వ్యక్తి. విజయనగరం రాజులకు చెందిన శ్రీకృష్ణదేవరాయలు వంశానికి చెందినవాడు. ఇప్పటికీ ఆ టౌన్కు 1 కిలోమీటర్ దూరంలో ఆనాటి కాలానికి చెందిన కోట ఉంది. దీనిని 16వ శతాబ్దంలో నిర్మించారంటారు. తుళు వంశ పాలన క్రీస్తు శకం 16వ తుళు వంశానికి చెందిన వీరనరసింహతో ప్రారంభమైంది. ఈయన తమ్ముడు శ్రీకృష్ణదేవరాయలు. వీరనరసింహ మరణంతో తన 3 తమ్ముళ్లను ఇక్కడున్న కోటలో బంధించినట్టు చెబుతారు. ఆ తర్వాత ఆయన విజయనగర రాజ్యానికి రాజయ్యాడు. ఇక్కడ ఏ రాజు నివాసం ఉండలేదు. అయితే రాచకుటుంబాలు తిరుమలకు వచ్చి దేవుణ్ణి దర్శించుకునే సమయంలో ఈ కోటలో గడిపేవారట. ఇది విడిది కేంద్రంగా ఉండేదట. ఈ విధంగా అప్పట్లో ఈ కోట ప్రసిద్ధి. ఆ తర్వాత కృష్ణప్రసాద్ ముత్తాతలు దీన్ని సామంతరాజులుగా పరిపాలన సాగించారు. ఇక్కడ ఓ రాజమందిరం, ఓ రాణిమహల్, పుష్కరిణి, దేవాలయం ఉన్నాయి. ఆనాటి రాయల వంశానికి చెందినవాడే కృష్ణప్రసాద్ రాయలు. కాలక్రమంలో రాజ్యాలు అంతరించుకుపోయినా ఆ వంశం మాత్రం పోలేదు. పాతదైపోవడంతో కృష్ణప్రసాద్ రాయల వంశం వారు ఆ కోటను వదిలిపెట్టేశారు. ఇప్పుడు దాని అలనా పాలన అంతా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూస్తుంది. కృష్ణప్రసాద్ రాయలు ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యే. చాలా యాక్టివ్గా ఉంటాడు. రాజ్యం వీరభోజ్యం అన్నదాన్ని 100కి 100 పాళ్ళు నమ్ముతాడు. ఇతని మాటల్ని, చొరవను, ధైర్యాన్ని చూసి ముఖ్యమంత్రి ముచ్చటపడి హోంమంత్రిగా నియమించాడు. మంత్రివర్గంలో అగ్గిపిడుగు అన్న బిరుదును తెచ్చుకున్నాడు. ఇతని వంశస్థులు కోటను వదిలేసిన ఆ చుట్టుపక్కల వారికి భూములున్నాయి. బెంగళూరు, హైదరాబాద్లో విలువైన ఆస్తులున్నాయి. ఇప్పుడు సొంత ఇంట్లో ఉన్న అక్కడ పూర్వ రాచరికపు ఆచారాలే కొనసాగుతున్నాయి. భద్రతారీత్యా ఇది అవసరం గనుక పద్ధతులన్నీ చాలా కఠినంగాను స్ట్రిక్ట్గాను ఉంటాయి. అప్పుడు సరిగ్గా ఉదయం 10 గంటలయింది. ఆ ఇంటి సొగసును చూస్తూ వచ్చిన వాళ్ళంతా అదో మైమర్పులో ఉంటే కృష్ణప్రసాద్ అప్పుడే తన పర్సనల్ రూమ్లోంచి హాల్లోకి దిగాడు. ఆ ఇల్లు బయటకి ఎంత అధునాతనంగా ఉంటుందో లోపల అంత పురాతన పద్ధతుల్లో ఉంటుంది. మెయిన్ గేట్ దాటగానే సమావేశ మందిరం ఉంటుంది. ఇప్పుడు అక్కడ కృష్ణప్రసాద్ పర్సనల్ సెక్రటరీ గంగరాజు కాచుకొని ఉన్నాడు. ఆ రోజు డ్యూటీకి రావడం కాస్త ఆలస్యమైంది. దాంతో వణుకు మొదలైంది. ఒక 10 నిమిషాల తర్వాత కృష్ణప్రసాద్ రాయలు అక్కడికొచ్చాడు. గుడ్ మార్నింగ్ సార్, గంగరాజు ఎంతో వినయంతో భయంతో చెప్పాడు. వాళ్ళు వచ్చారా? కృష్ణప్రసాద్ కరకరలాడే కంఠంతో గంభీరంగా అడిగాడు. ఆయన వాచకంలో, రూపంలో ఆ రాచరిక దర్పం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. వచ్చారు సార్ అని చెప్పాడు గంగరాజు. ఇద్దరూ కలిసి ఇంటి ముందు గేటు దగ్గర కట్టిన విజిటర్స్ గదిలోకి వచ్చారు. అది ప్రత్యేకంగా ఉంటుంది. అప్పటికే అక్కడికి వచ్చిన వాళ్ళనంతా సెక్యూరిటీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ సెక్యూరిటీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. రాష్ట్రంలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న వ్యక్తి హోంమంత్రి కూడా కావడంతో తీవ్రవాదుల బెడద కూడా బాగానే ఉంది. దాంతో సెక్యూరిటీకి తెలియకుండా చిన్న పురుగు కూడా లోపలికి ప్రవేశించదు. విజిటర్స్ గది దగ్గరికి నడిచే లోపునే ఇక్కడ పరిష్కరించాల్సిన విషయం గురించి గంగరాజు వివరించాడు. ఇద్దరూ మన పార్టీ వాళ్లే. ఇద్దరూ మండలాధ్యక్షుడి పదవి కావాలంటున్నారు. అది సమస్య. కృష్ణప్రసాద్ విన్నాడు తప్ప మాట్లాడలేదు. ఆయన విజిటర్స్ గదిలోకి ప్రవేశించేసరికి అందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్న తర్వాత అందరూ భయంగా కుర్చీల్లో ఒదిగి కూర్చున్నారు. ఏమిటి సమస్య అని ఆయన మొదట మండలాధ్యక్ష పదవిని ఆశిస్తున్న కేశవరెడ్డిని అడిగాడు. కేశవరెడ్డి పైకి లేచి తన వాదన వినిపించాడు. రెండో ఆస్పిరెంట్ ఆదినారాయణ తను ఎందుకు మండలాధ్యక్షుడు కావాలో వివరంగా చెప్పాడు. అంతా విన్నాక కృష్ణప్రసాద్, మా ఇంట్లో పూర్వం మా తాతగారులు వాడిన కత్తులున్నాయి. వాటిలో చెరొకటి మీ ఇద్దరికిస్తాను.
ద్వంద్వ యుద్ధం అన్నమాట. ఎవరు గెలిస్తే వాళ్ళకి మండలాధ్యక్ష పదవి అని అన్నాడు. దానికి అందరూ నవ్వారు. చివరనున్న వాళ్ళు ఏమీ వినపడకపోయినా నవ్వుతున్నట్టు ముఖం పెట్టారు. అంతా అయ్యాక బలమున్నవాడిదే రాజ్యం. మీ ఇద్దరికీ 2 రోజులు టైం ఇస్తున్నాను. మెజారిటీ సభ్యుల్ని ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళకే ఛాన్స్ అని పైకి లేచాడు. మిగిలిన వాళ్ళంతా తమ పర్సనల్ ప్రాబ్లమ్స్ గురించి చెప్పుకున్నారు. కొందరు గ్రామ సమస్యల గురించి వినతి పత్రాలు ఇచ్చారు. అంతా అయ్యాక తిరిగి ఆయన ఇంట్లోకి వచ్చి హాల్లో కూర్చున్నారు. చెయ్యాల్సిన పనుల గురించి గంగరాజుతో మాట్లాడుతూ ఉంటే రాణీవాసం నుంచి మాలతి వచ్చింది. రాణీవాసం అంటే సెపరేట్గా ఏమీ ఉండదు. హాల్లో ఇంచి కుడివైపుకి మెట్లుంటాయి. అవెక్కితే ఓ పెద్ద వింగ్ ఉంటుంది. అదే రాణీవాసం అంటే. రాణీవాసంలోకి రావాలంటే కృష్ణప్రసాద్కి తప్ప మరెవరికైనా పర్మిషన్ ఉండాలి. రాణీవాసంలో 2 హాళ్ళు, 8 రూములు ఉన్నాయి. ఇన్ని ఉన్నా ఇందులో ఉండేది కృష్ణప్రసాద్ చెల్లెలు వసంతసేన ఒక్కతే. కృష్ణప్రసాద్కి 38 సంవత్సరాలు ఉంటాయి. 2 సంవత్సరాల క్రితం కార్వేటి నగరం జమీందారు వంశానికి చెందిన తిలోత్తమను పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు అతనికి ఉన్నంత వయసు ఉండదు. సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి. భార్యాభర్తలిద్దరూ ఆ ఇంట్లో ఎడమవైపునున్న రాజమందిరంలో ఉంటారు. అందరికీ కలిపి కామన్ కిచెన్ కింద పోర్షన్లో ఉంటుంది. మాలతి ఒక పక్కన ఎంతో వినయంగా చేతులు కట్టుకుని నిల్చుంది. ఆమె వసంతసేనకు పర్సనల్ పని మనిషి. ఏమిటన్నట్టు చూశాడు కృష్ణప్రసాద్. అమ్మాయి గారికి లైట్గా జ్వరం ఉంది కాబట్టి ఒకసారి డాక్టర్ గారికి చూపించాలి, మాలతి చెప్పింది ఆందోళనతో. అట్లానే జ్వరం మరీ ఎక్కువగా ఏం లేదుగా అని ఆదృదాగా అడిగాడు కృష్ణప్రసాద్. లేదండి అని చెప్పింది మాలతి. సరేలే, నువ్వెళ్ళు, మరో 10 నిమిషాల్లో డాక్టర్ని పంపిస్తాను అని చెప్పాడు కృష్ణప్రసాద్. మాలతి మెట్లెక్కి రాణీవాసంలోకి వెళ్ళింది. కృష్ణప్రసాద్ కుటుంబ సభ్యుల మీద కూడా అటాక్ లేదా కిడ్నాప్ జరిగే అవకాశాలు ఉన్నందువల్ల వీలైనంత వరకు వాళ్లను బహిరంగపరచలేదు. ముఖ్యంగా ఆ ఇంటి ఆడబడుచు అయిన వసంతసేనను. అసలు ఆమె ఎలా ఉంటుందో ఆ టౌన్లో ఎవ్వరికీ తెలీదు. చూసిన వారు కూడా ఎవ్వరూ లేరు. కృష్ణప్రసాద్కి ఒక చెల్లెలు ఉందన్న విషయం మాత్రం జనానికి తెలుసు. ఇక ఆయన భార్య తిలోత్తమను గురించి కూడా అంతే. ఆమె ఫోటోను పెళ్లి రోజున పత్రికలు ప్రచురించాయి. రాజుల ఆచారం మేరకు ఆమె పెళ్ళికూతురి డ్రెస్లో ముఖానికి ముసుగు కప్పుకుంది. ఆ ముసుగు ట్రాన్స్పరెంట్గా ఉన్నా ముఖం సరిగ్గా పోల్చుకోలేనంతగా ఉంది. దాంతో ఆమె ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలీదు. వసంతసేనకు పెళ్ళి కాలేదు కనుక ఆ మాత్రం ఫోటో అయినా చూడలేకపోయారు ఆ ఊరివారు. డాక్టర్ మాలతి వెళ్ళిపోయిన తర్వాత కృష్ణప్రసాద్ గంగరాజుతో అన్నాడు. ఆయన పరుగు పరుగున ఆ భవనం తాలూకా సిబ్బంది ఉన్న గదివైపు నడిచాడు. మరో 10 నిమిషాలకి వెంకట్రమణ అనే డాక్టర్కి కబురెళ్ళింది. ప్రస్తుతం ఆయన వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్. అంతకుముందున్న కొండలరావు ఈ మధ్య చనిపోయాడు. వెంకట్రమణకు 40 ఏళ్లుంటాయి. కబురు రావడంతోనే వెంటనే కారులో బయలుదేరాడు. ఇంతకుముందు ఓసారి వెళ్ళాడు. అప్పుడు కూడా వసంతసేనకే కంప్లైంట్. ఇప్పుడు రావడం ఇది 2వసారి. మొదటిసారి వసంతసేనకి ట్రీట్మెంట్ ఇచ్చి వచ్చాక క్లినిక్లోని నర్సులంతా చుట్టుముట్టారు. సార్, యువరాణిని చూసారా? ఎలా ఉంది సార్ వసంతసేన అని ఊపిరి సలపకుండా ప్రశ్నలు వేశారు. అసలు ఎలా ఉంటుందో తెలిస్తే కదా మీకు చెప్పడానికి అని వెంకట్రమణ పెదవి విరిచాడు. ఏమైంది సార్ అంటే మొత్తం జరిగినదంతా వివరించాడు ఆయన. రాణివాసంలోకి మగవాళ్ళు ఎవ్వరినీ అనుమతించరు. ఎప్పుడైనా విధిలేని పరిస్థితుల్లో మగవాళ్ళు అక్కడికి వెళ్ళవలసి వస్తే కళ్ళకు గంతలు కడతారు. అట్లానే వెంకట్రమణకు గంతలు కట్టారు. ఆయన ట్రీట్మెంట్ ఇచ్చి తిరిగి హాల్లోకి వచ్చిన తర్వాత గంతలు విప్పేశారు. ఇందుకోసమే ప్రత్యేకంగా స్త్రీలు ఉన్నారు. సార్, ఎట్లా అయినా సరే ఆమె ఎలా ఉంటుందో ఒక్కసారి చూసిరండి సార్ ప్లీజ్ అని నర్సులు అడిగిన విషయం గుర్తొచ్చింది ఆయనకి. వెంకట్రమణ వెళ్ళాడు. హాల్లో ఉన్న 2 స్త్రీలలో ఒక ఆమె వచ్చి కళ్ళకు గంతలు కట్టింది. అంతకుముందు సెక్యూరిటీ వాళ్ళు అతడిని క్షుణ్ణంగా సోదా చేసి వదిలారు. కళ్ళకు గంతలు కట్టాక పైకి తీసుకెళ్లారు. గుమ్మం దగ్గర వదిలి వెళ్ళిపోయారు.
గదిలోకి వచ్చాడు. వసంతసేన వచ్చింది. థర్మామీటరు 4 కింద పెట్టుకోమని ఇచ్చాడు. రీడింగ్ మాలతి చెప్పింది 99. వెంకట్రమణ ప్రిస్క్రిప్షన్ రాసివ్వబోతుంటే మాలతి లోపల ఎవరో పిలిస్తే లోపలికెళ్ళింది. కళ్ళకు గంతలు కట్టిన వాళ్ళు బయటే ఉన్నారు. అప్పుడొచ్చింది ఆయనకు ఓ ఐడియా. ఇదే మంచి సమయం. ఒక్కసారి గంతలు తెరిచి వసంతసేనను చూస్తే మొట్టమొదట ఈ టౌన్లో ఆమెను చూసిన వ్యక్తి తనే అవుతాడు. ఆమె ఎలా ఉందో చెబుతుంటే నర్సులంతా ముక్కు మీద వేలేసుకుని వింటుంటారు. ఆ విధంగా చూడడం హీరోయిజం అని అనుకున్న ఆ డాక్టర్ మెల్లగా తన కళ్ళకు కట్టిన గంతలు కిందకి లాక్కున్నాడు. కానీ అతని అంచనా తప్పయింది. వసంతసేన లేచి తన గదిలోకి వెళ్ళడానికి అటు తిరగడం, అప్పుడే కృష్ణప్రసాద్ వెనకనున్న దారిలోంచి అక్కడికి రావడం రెండూ ఒకేసారి జరిగాయి. డాక్టర్ అట్లా గంతలు దించుకుని చూస్తూనే ఉన్నాడు. ఇది అంతా ఏమీ తెలియని వసంతసేన మామూలుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కృష్ణప్రసాద్కి డాక్టర్ వెంకట్రమణ ఆ విధంగా గంతలు కిందకి లాక్కోవడంలో ఉన్న ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థమైంది. అంతే, ఒక్కసారిగా పులిలాగా మీదకి ఉరికి డాక్టర్ చొక్కా పట్టుకుని పైకి లేపాడు. మరుక్షణంలో డాక్టర్ సెక్యూరిటీ గదిలో ఉన్నాడు. ప్రత్యేక కమాండోలు కొట్టిన దెబ్బల నుంచి కోలుకోవడానికి ఆ డాక్టర్కి కనీసం 6 నెలలు పడుతుంది. అప్పుడైనా ఆయన సరిగ్గా మాట్లాడతాడని కానీ, బాగా చూడగలడని కానీ, సక్రమంగా నడవగలడని కానీ గ్యారంటీ ఎంత మాత్రమూ లేదు. తన చెల్లెలు వసంతసేనను దొంగతనంగా చూడడానికి ప్రయత్నించిన డాక్టర్ను అట్లా చితక్కొట్టించాడు కృష్ణప్రసాద్. మరి అలాంటప్పుడు అదే వసంతసేనను ఒక సాదా సీదా వ్యక్తి ఏకంగా ప్రేమిస్తే ఏం చేస్తాడు? ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఏ విధంగా ఆ వ్యక్తి ప్రాణాలు తీస్తాడు? ఇవన్నీ తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.